ఎలా ఉంది కూటమి ప్రభుత్వం వచ్చి 1 ఇయర్ అవుతుంది. గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉందంటారు చంద్రబాబు వచ్చినాక? కూటమి ప్రభుత్వం వచ్చి కక్షపూరితంగా వ్యవహరిస్తుంది. అదేవిధంగాను రాజానగరం నియోజకవర్గంలో ఎన్నో అసాంఘిక కార్యక్రమాలు, ఎన్నో అవినీతి కార్యక్రమాలు, అదేవిధంగా కూటమి పరిపాలనలో ఎంతో అసంతృప్తి ప్రజలు ఎన్నుకుంటున్నారు. ఈరోజు సూపర్ పరిపాలన కోసం డోర్ టు డోర్ తిరుగుతుంటే ప్రజలు వివరించేది ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా ముందు మీరు సూపర్ సిక్స్ అన్నారు, సూపర్ సిక్స్లో ఏమీ జరగలేదు. అదేవిధంగా ఏదో అరకోటికి ఓటేసినట్టు ఈ తల్లికి వందనం పథకం వేశారు, అది కూడా 100% ఎక్కడ సక్సెస్ అవ్వలేదు. అదేవిధంగాను రైతు భరోసా అన్నదాత సుఖీభావ వేస్తున్నారు, ఇప్పుడు కూడా ఇంకా దాని మీద స్పందన లేదు. ఏమైనా అంటుంటే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ వేస్తే మేము దాని వెనకాల వేస్తామని ఏదో తింటాకి దారి లేనోడు గతి లేనోడు మాట్లాడినట్టు చెప్పుకుంటున్నారు. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో చాలా విషయంగా ఉండి మన వైసీపీ గవర్నమెంట్ వారు తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందిగా జరుగుతుంది. అంతేగాని ఏది కూడా సూపర్ సిక్స్ కానీ ఏదైనా ఏమీ లేదు. ఎక్కడ చూసినా కేసులు కానీ ఇవే జరుగుతున్నాయి, కేసులు ఎక్కువ ఉంటున్నాయి ఎవడు చూసినాను. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ 6 గ్యారెంటీ పూర్తి అయిపోయినా మాట్లాడుతూ వారు 4 కోస్తాను 4 మందం. అది ఆయన 4 మందం ఉంది కాబట్టి ఆయన అలాగంటున్నారు. కానీ ఇక్కడ 6 గ్యారెంటీలు పూర్తయినాయి. వాళ్ళు అది తీసుకుని వచ్చి చూపెడితే ఇప్పుడే ఈరోజు సూపర్ పరిపాలన కోసం ఇంటికి వెళ్తున్నారు. వాళ్ళకి నాయకులకి జరిగే అసంతృప్తి జరుగుతుంది చూస్తున్నారు కదా. ఇది అంతేగాని ఇది ఏముండదు. ఏమైనా రేపు జరగబోయే రోజుల్లో కూటమి ప్రభుత్వాన్ని బుద్ధి చెప్తారు. అదేవిధంగా ఈ కూటమిలో సఖ్యత ఎంతవరకు ఉందన్నది వాళ్ళకి తెలియట్లేదు. దాని గురించి సూపర్ పరిపాలనలో కూటమితో వెళ్తలేదు, వాళ్ళకి తెలిసింది. ఈసారి పవన్ కళ్యాణ్ ప్రభావం ఎంతవరకు ఉండదంట గోదావరి జిల్లాలో? పవన్ కళ్యాణ్ ప్రభావం అసలు ఉండకపోవచ్చు. ఇంకా అతని సినిమాల్లోనే అతను హైలైట్ చేసుకోవడం కోసం తిరుగుతున్నాడు, అంతేగాని దీంట్లో ఏమీ లేదు. అదే జరుగుతుందండి. ఇప్పుడు సినిమా టికెట్లు పెంచమని రేటు పెంచాలని చెప్పి జియో పాస్ చేయడానికి ఎలా చూస్తాం? ఒక పక్క రైతులు ఇబ్బంది కలుగుతుంటే దాని గురించి పట్టించుకోకుండా సినిమా రేట్లు పెంచమని ఎలా చూస్తాం? అదే కదంటే నా సొంత ప్రభావం కోసం ఈ ప్రభుత్వం ఏర్పరచుకున్నారు. ఈ సొంత ప్రభావం కోసం వీళ్ళు సినిమా టికెట్లని, అదేవిధంగా రోడ్ల మీద చాలనాలని రకరకాల వ్యవహారాలు జరుగుతున్నాయి.